సాయిరామ్ అండి. ఈరోజు నేనేం చేస్తున్నానంటే టమాటాలు ఉడుకు పచ్చడి చేస్తారు కదండి. ఇదిగోండి ఇలాగా టమాటాలు శుభ్రంగా కడిగేసుకొని అవి ముక్కలు కోసి అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి అది ఇలాగా దగ్గరికి ఉడుకుపోవాలన్నమాట. ఇలాగ మెత్తగా ఉడికిపోవాలి, ముక్క కనిపించకుండా మెత్తగా ఉడికిపోవాలి. ఉడికిపోయిన తర్వాత ఇదిగోండి నేను ఒక అర్ధపావు ఆయిల్ వేసుకున్నాను. అందులో ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, ఆ తర్వాత ఇగోండి ఇలాగా పొడవుగా కోసుకొని పచ్చిమిరపకాయలు ఇలాగ వేసుకుంటే మనకి తినడానికి బాగుంటాయి అన్నమాట. తీసుకొని తినడానికి అర్థమైందా? ఇలా తీసుకొని తినడానికి బాగుంటుంది. ఇలాగ పోపు వేగుతూ ఉంటుంది అన్నమాట. పోపు వేగుతున్నప్పుడు ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకున్న తర్వాత పోపు ఇలా కలపండి. శుభ్రంగా పోపు వేగిన తర్వాత మిరపకాయలు బాగా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత ఇంగువ అడుగంటుతుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర కలిపేసి గుప్పుడు వేసుకున్నాను. అది కూడా వేగుతుంది చూడండి, బాగా వేగాలి. చూసారా? ఈ పచ్చడి ఏంటంటే మనకి ఒక నెల రోజుల వరకు ఇంచుమించులో ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని. మనకి వేడి వేడి అన్నంలోని, ఇడ్లీలోకి, దోశలోనికి అన్నిటికీ కూడా బాగుంటుంది. లేదు అంటే ఇలాగ మనము ఈ పచ్చడి చేసుకొని ఉంచుకుంటామా, టమాటా రైస్ అంటారు కదా, అలాగా మనము రైస్ చేసుకొని ఈ పచ్చడి అందులోని కలిపించుకొని కొంచెం ఫ్రై చేసేసుకుంటే అది టమాటా రైస్ కూడా అయిపోద్ది అన్నమాట. ఉల్లిపాయలు అన్నీ వేసుకొని మనం పోపు వేసుకున్న తర్వాత కొద్దిగా అందులో చిన్న గరం మసాలా, అన్ని అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకున్న తర్వాత అన్నం అందులో వేసేసి ఈ పచ్చడి మనకి ఎంత నచ్చితే అంత, మనకి ఎంత ఫ్లేవర్ కావాలంటే అంత వేసుకొని కలిపేసుకున్నాం అనుకోండి, టమాటా రైస్లకు కూడా అయిపోద్ది అన్నమాట. అలాగే కొంచెం సాంబార్ పొడి కొంచెం వేసుకోండి ఇందులోని, ఎందుకంటే పులుపు ఐటమ్ కాబట్టి సాంబార్ పొడి వేసుకోవాలి. లేదు అంటే ఇంకొక మోడల్ ఏంటంటే కొంచెం ఆవు పొడి, మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. అర్థమైందా? అలా కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు. సో పోపు బాగా వేగుతుంది చూసారా? పోపు బాగా వేగిపోవాలన్నమాట. నూనె పైకి తేలిపోవాలి. ఇలాగా వేగిపోయిన తర్వాత సాంబార్ పొడి వేస్తాను కదా, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కానీ ఒక 2-3 స్పూన్లు కారం వేసుకుంటే ఇదిగోండి 1 2 3 స్పూన్లు చాలు. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, తర్వాత సాంబార్ పొడిలో కూడా కారం ఉంటుంది. మనం ఈ కారం, ఇది ప్రియ కారం అండి, చాలా బాగుంటుంది పచ్చళ్ళకి అన్నిటికీ, కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా బాగా వేగిపోయింది కదా, ఈ వేగిపోయిన దాంట్లోనే ఈ పచ్చడి ఇలా వేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా? ఈ పచ్చడిలకు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెం దగ్గరగా ఉడికిపోతే సరిపోద్ది అన్నమాట. ఒక 5 మినిట్స్ ఉడికిపోతే అయిపోతుంది. ఇదిగోండి ఇలాగ కలర్ఫుల్గా ఉంటుంది పచ్చడి. చూడండి, బాగుందా పచ్చడి? టేస్ట్గా ఉందా? మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు కూడా ఒకవేళ పచ్చళ్ళు గట్ట చేసుకోలేకపోతే చట్నీలు అవి ఇడ్లీకి గట్ట దీనికి పనికొస్తుంది అన్నమాట. ఇడ్లీలోకి, రైస్లోకి, చపాతీలకు కూడా పనికొస్తుంది. పూరీతో కూడా బాగుంటుంది. పుల్లగా చక్కగా ఉంటుంది. పుల్లగా అంటే గుర్తొచ్చింది, మీకు కావాలంటే ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చు. చింతపండు వేడి నీటిలో కొంచెం నానపెట్టేసి మగ్గులాగా కొంచెం మనం పులిహోర మగ్గు తీస్తాం కదా, ఆ టైప్ ఆఫ్గా కూడా వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత టమాటాన్ని చింతపండు మగ్గు ఉడికించుకున్న తర్వాత ఇలాగా మనం పోపు వేసుకోవాలన్నమాట. చూసారా? బాగుందా? సో కొంచెం నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, లింకు ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి, కామెంట్స్ రాయండి. మీకు ఏమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, మీకు వండి పెడతాను. పచ్చడి బాగుందా? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పచ్చడి. చూస్తున్నారా? ఓకే, బాయ్. సాయిరామ్.